మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల ఏ విధంగా అయితే మొన్నటి రోజున మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నామో అందరు కూడా ఒకసారి చూసిన విషయమే. మన రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుందా, లేదా నారా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ విధమైన వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన, నాయకులపైన, కార్యకర్తలపైన ఏ విధమైన అరాచకాలు చేస్తున్నారో, కక్ష సాధింపుతో అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, ఏ విధంగా చేస్తున్నారో కూడా మన ముందు కూడా ఒకసారి గమనించాలి. ఎవరు ఏ ఒక్కరైనా కూడా ఒక చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినామన్నా కూడా ఖచ్చితంగా వానికి ఇబ్బంది పెట్టే రకం ఈరోజు మనం కూడా ఒకసారి గమనిస్తున్నాం. అసలు మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నామో కూడా ఒకసారి గమనించాల్సిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొన్నటి రోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయాలా, పక్కాగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటూ ముందుకు పోవాలా, ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు పోవాలా, ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పేసి మొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వారి నాయకులు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు బయటకు వస్తేనే మరుసటి రోజే ఏ విధంగా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం కూడా ప్రజలంతో ఒకసారి గమనించాలి. వైఎస్ఆర్సీపీ సీనియర్ జర్నలిస్ట్, ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం చూస్తున్నారు ఆయన. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా కూడా పనిచేసిన వ్యక్తి పుడి శ్రీహరి గారిని ఏ విధంగా అక్రమ అరెస్ట్ చేసిన విషయం కూడా యావత్ రాష్ట్రం కూడా నిన్న చూడడం జరిగింది. నిన్నటి రోజున శ్రీహరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నివాసంకి వెళ్ళి కలిసి వాపసు మరి ఇతని ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసులు మఫ్టీలో వచ్చి ఆయన కార్ని ఆపి అక్కడ ఉన్నట్టు ఆయన కారులోంచి బయటికి బలవంతంగా తీసుకెళ్ళి పోలీసు వాళ్ళ కార్లోకి తీసుకెళ్ళే విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాం. అతనితో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా బెదిరించి ఇతన్ని తీసుకుని వెళ్ళిన విషయం కూడా మనం చూసాం. ఇతను తీసుకుని వెళ్ళడమే కాకుండా మరి కొంతమంది పోలీసులు శ్రీహరి వారి ఇంటికి వెళ్ళి ఇంట్లో సోదాలు చేసిన విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాం. కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడ తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారంటే ఏం చెప్పకపోవడం కూడా ఏ విధమైన రాజ్యాంగం వీళ్ళు నడిపిస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. కేవలం కక్ష సాధింపుతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే కూటమి నాయకులు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వారి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే, వాళ్ళని అప్పటికప్పుడు ప్రశ్నిస్తుంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈరోజు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి. అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని కూడా అనుమానం కలుగుతుంది ఈరోజు. అసలు పోలీస్ అనేవారు న్యాయం వైపు ఉండాలి. కేవలం వాళ్ళు కూటమి ప్రభుత్వానికి చూసుకొని ఏ విధంగా కూటమి నాయకులు చెప్తున్నారో ఆ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జువెల్దిన్నాకి షిప్పింగ్ హార్బర్కి సంబంధించి అక్కడ అన్యాయాలకు గురవుతున్నారని చెప్పేసి కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే ఆయన వెళ్తారో జనం ఏ విధంగా వస్తున్నారో, జనసముద్రం ఏ విధంగా ఉందో కూడా ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఏ విధంగా ఆయనకి స్పందన ఉండే విషయం కూడా వీళ్ళు ఓర్వలేక నిన్న ఎక్కడ ఆ ప్రోగ్రాం అక్కడ హైలైట్ అయిపోతుంది. ఆ ప్రజలందరినీ కూడా మళ్లించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేయాలా, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి నిన్నటి రోజున అక్రమ అరెస్ట్ చేసిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఎప్పుడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి హైప్ వచ్చే కార్యక్రమం చేసినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేసి ప్రజల్లో ఒక మంచి స్పందన వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మావిగానికి సంబంధించి ప్రజల్లో ఒక మంచి స్పందన ఉంది, ఒక హాట్ టాపిక్గా మారింది. ఏదైతే ఆయన మావిగన్ 110 కిలోమీటర్ల కారిడార్ చెప్పారో
ఇది ఒక మంచి ఆలోచన, ఒక మంచి ప్రతిపాదన అని చెప్పేసి ప్రజల్లో చర్చ జరిగేటప్పుడు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద ఏదో ఒక కార్యక్రమం చేసేది సహజం కూటమి నాయకులు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన ఏ విధంగా మాట్లాడించడం అవన్నీ కూడా చూసాం మనం. మా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ వెళ్ళి కూడా స్టేషన్లలో కంప్లైంట్ పెడితే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోరు, కేసు నమోదు చేయరు. బిఆర్ నాయుడుకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారికి అనేక కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఆయన పార్టీలో నుంచి ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది. ఆ పదవిని తొలగించారు, అతనిపైన ఏ విధమైన యాక్షన్ చర్యలు తీసుకోరు. అదేవిధంగా మన నగరానికి సంబంధించి మనం చూసుకుంటే స్థానిక ప్రజాప్రతినిధి రుద్రా ఇన్ఫ్రా అని చెప్పేసి వాళ్ళ సమీప బంధువుకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ సంస్థ ఫోర్జరీ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసిన విషయం కూడా అనంతపురం జిల్లాలో అంతా కూడా చూసాం. ఇప్పటి వరకు దానికి సంబంధించి కూడా చర్యలు ఉండవు, యాక్షన్ తీసుకోరు. అదేవిధంగా గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు నా ఛాంబర్లో దౌర్జన్యంగా కూటమి నాయకులు వచ్చేసి నా ఛాంబర్ లోపలికి వచ్చేసి ఆ ఫోటోలు పెట్టాలని చెప్పేసి ఫైల్ అన్నీ తీసేసి గందరగోళం చేసిన విషయం పైన కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు పోలీసులు యాక్షన్ తీసుకోరు. చింతకుంట మధు అని చెప్పేసి మా సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. ఆయన పైన దాడి చేస్తే మేము సాక్షాత్ అందరూ వెళ్ళి కూడా 4th టౌన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా పోలీసులు అక్కడ కూడా యాక్షన్ తీసుకోరు, చర్యలు తీసుకోరు, వాళ్ళపైన కేసులు నమోదు చేయరు. మెహతాజ్ అని చెప్పేసి DCMS సంబంధించి ఆమె ఆటోలో ఏదో ట్రాకింగ్ డివైజెస్ పెట్టినారని చెప్పేసి UJC తరఫున మేమందరూ కూడా వెళ్ళి DSP గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ట్రేస్ అవుట్ చేయండి, ఎవరేం పెట్టినారని చెప్పి కూడా అది కూడా యాక్షన్ తీసుకోరు, చర్యలు తీసుకోరు. కానీ ఒకరోజు మన మాజీ కార్పొరేటర్ తనయుడు ఒక దిమ్మకర్తున్నా అని చెప్పేసి గుల్జార్పేటలో అక్రమంగా అరెస్ట్ చేసినారు. మేమందరూ కూడా ఎలా చేస్తారు, మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి పోలీస్ స్టేషన్ గారు అందరూ మా నాయకులందరూ కూడా పోయి ప్రశ్నిస్తే మా పైన అక్రమ కేసులు పెడతారు. ఎక్కడ న్యాయం ఉందో కూడా ఒకసారి పోలీసులందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పోలీసు వాళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ కావచ్చు, ITDP వెబ్సైట్ కావచ్చు, నారా లోకేష్ గారి వెబ్సైట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఫేస్బుక్ కావచ్చు, వారి నాయకులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధమైన పోస్ట్ అయినా పెట్టొచ్చు. ఏదో మనం చూసుకుంటే చెప్తాను, చూడండి. క్రెడిట్ చోరీ డిసార్డర్ అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక వంటివి పెట్టడం జరుగుతుంది. జగన్ రెడ్డి అండదండతో రెచ్చిపోతున్న వైసీపీ సోషల్ మీడియా సైకోల్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధమైన ఇలాంటివన్నీ పెడతారు. దేశం మొత్తం అమరావతి వైపు నిలబడితే మా జగన్మోహన్ రెడ్డి తప్పని చెప్పేసి ఇలా పోస్ట్ పెడతారు. అదేవిధంగా జగన్ రాజధాని నాశనం చేశాడని చెప్పేసి ఇట్లా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే కదా వీళ్ళు ఏ విధమైన పోస్టులు పెడితే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మాత్రము మౌనంగా ఉండాలి. టీడీపీ నాయకులు ఏ విధమైన పెట్టని ఇలాంటి పోస్టులు ఇలాంటివన్నైనా పెట్టని మేము మాత్రం చూస్తూ ఊరికే ఉండాలి. ఎన్ని కంప్లైంట్లు మా రాష్ట్ర నాయకులు కానివ్వండి, మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అందరూ పోయి కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఏ ఒక కేసు నమోదు చేయరు, యాక్షన్ తీసుకోరు. ఎక్కడో రాప్తాడులో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒక సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒకటి ఏదో పెట్టాడని చెప్పేసి పోస్ట్ పెట్టాడని చెప్పేసి ఆ పిల్లోడిని అదుపులో తీసుకొని అది వచ్చేసి శ్రీహరి గారు పెట్టించినారని చెప్పేసి మీరే క్రియేట్ చేసుకొని శ్రీహరి గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలందరూ గమనించాలా పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి భయపడి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇబ్బంది గురి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కన్నా గతంలో మనం చూసాం 4,56,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ప్రజలకు అందించారు. అదేవిధంగా 38 పథకాలతో ఏ నాయకుడు చేయని విధంగా పేదలకు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
మీరు సూపర్ 6 హామీలు అని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది. ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం, మీ హామీలన్నీ కూడా ఏదో ఒకటి కూడా మీరు ముందుకు తీసుకుపోవడం, కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఇప్పటికైనా మీరు హామీలన్నీ చెప్పిన హామీలను నెరవేర్చి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది గురవుతుంది. అవన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఇప్పుడు ఏవేవి చేస్తున్నారో ఖచ్చితంగా మీకు అవన్నీ కూడా హిస్టరీ రిపీట్స్ అన్నట్లు మీరు ఏ తప్పు చేసినారో మీరు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను.